జగదీశ్వరి గారి ఇంటికి చుట్టాలు వస్తారు. మీ ఫ్యామిలీ ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అని దీవిస్తూ ఉంటారు. చుట్టాలు మా కోడలు ఎక్కడ కనిపించట్లేదు అని అడుగుతారు. అప్పుడే చంద్ర చాలా అందంగా రెడీ అయ్యి లోపలికి వస్తుంది. తను రావడం చూసి మా ఇంటి మహాలక్ష్మి వచ్చేసింది అని జగదీశ్వరి గారు చాలా గౌరవంగా చెప్తూ ఉంటారు. చుట్టాలు చంద్రని పొగుడుతూ మీ కోడలు రాగానే మీ అత్తమ్మ గారి గాలిలో తేలిపోతున్నారు అని అంటారు. ఇది విన్న జగదీశ్వరి చాలా ఆనందంగా నవ్వుతూ ఉంటుంది. సడన్గా సీన్ మారుతుంది. ఎందుకంటే జగదీశ్వరి గారు తన భర్తని ఏదో విషయం అడుగుతారు. కానీ తనకి ఏం గుర్తుండదు. అసలు నాకు ఏం గుర్తులేదు, ఏం జరిగింది అని కంగారు పడతారు. అయితే చంద్ర తన అత్తమ్మ గారి దగ్గర కూర్చొని మావయ్య గారికి ఈ మధ్య మరపుగా అదృష్టం కానీ నిజం గుర్తొచ్చినప్పుడు మాత్రం చాలా బాధపడతారు అని చెప్తూ ఉంటుంది. అయితే జగదీశ్వరి గారు చాలా ఎమోషనల్గా నాకు ఏదో అవుతుందని భయంగా ఉంది, కానీ నాకు సుమంగళి యోగి రాశాడు, అదే చాలు అనే చంద్రతో తన బాధని పంచుకుంటుంది. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూసాం.